నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడదాం 'బిగ్ బాస్'. దానికంటే ముందు గూడా నేనొకరి గురించి గట్టిగా మాట్లాడాలంటే 'రీతు చౌదరి'. 'రీతు చౌదరి' నిన్న గేమ్‌లో చూస్తే అంటే సర్టెన్ టైం వరకు నాకు అరే పాపం అబ్బా! ఒక సుమన్ శెట్టిని ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా అని అడుక్కుంటున్నా గూడా వినలేదు ఏంటి అని అనుకున్నాం గానీ, నాకు ప్రీవియస్ టాస్క్ తోటి కంపేర్ చేసుకుంటే అస్సలు పాపమే కాదనిపించింది. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్‌లో ఇమాన్యుయల్ విన్ అవ్వాలి. యాక్చువల్‌గా అయితే ఇమాన్యుయల్ విన్ అవ్వాలి. ఇమాన్యుయల్ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ దిస్ వీక్. ఎందుకంటే మీరు ఒకసారి ఆ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదా! దాన్ని ఒకసారి రీవైండ్ చేసి చూడండి. ఎందుకంటే రీతు చౌదరి స్టాప్ అని చెప్పింది. అసలు స్టాప్ అని చెప్పడానికి అక్కడ ఆప్షనే లేదు. అయినా చెప్పిన తర్వాత కూడా భరణి 3 టైమ్స్ రాస్తే సేమ్ డెమాన్ పవన్ కూడా 3 టైమ్స్, 4 టైమ్స్ రాస్తూనే ఉన్నాడు. ఇమాన్యుయల్ ఇటు సైడ్ ఉన్నాడు అండ్ భరణి వీళ్ళిద్దరూ ఇమాన్యుయల్ ఇంకా ఆహ్, మనీష్ సైడ్‌కుంటే భరణి అండ్ పవన్, డెమాన్ పవన్ వాళ్ళిద్దరు ఇట్లా పట్టుకొని రాసుకుంటున్నారు. ఆ కలర్ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇంక రీతు చౌదరి ఇటు సైడ్ నుంచి వచ్చి స్టాప్ స్టాప్ అని చెప్పినప్పుడు భరణి రాశాడు. రాయలేదని కాదు. బట్ డెమాన్ పవన్ కూడా రాశాడు. సో అది గుర్తించలే ఆమె. ఎందుకంటే ఆమె స్టార్టింగ్ నుండి కూడా అసలు క్యాప్టెన్సీకి అర్హులు ఎవరు అని చెప్పి వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆమె ఏం చెప్పింది, నాకు మనీష్ కంటే డెమాన్ పవన్ బెటర్ అనిపిస్తుంది. లేకుంటే ఇంకెవరు మాస్క్ మ్యాన్ కంటే డెమాన్ పవన్ బెటర్ అనిపిస్తుంది. డెమాన్ పవన్ అని చెప్పి దాంట్లో ఇంకా అంతకు ముందు కూడా వీళ్ళందరినీ డెమాన్ పవన్ అని అనుకుంటూనే వస్తుంది. ఫస్ట్ నుండి కూడా రీతు చౌదరికి ఏముంది, నేను డెమాన్ పవన్ని క్యాప్టెన్ చేయాలి. ఎందుకంటే ఆమె సంచాలక్‌గా ఉండముందు నుంచెల్లే డెమాన్ పవన్‌ని చూజ్ చేసుకుంది. అండ్ సంచాలక్ అయిన తర్వాత కూడా డెమాన్ పవన్ అని చెప్పి డెమాన్ పవన్‌ని క్యాప్టెన్ చేయాలి అని చెప్పి ఫస్ట్ నుండి కూడా అనుకుంటుంది. సో ఇంకొకటి రీతు చౌదరి గురించి నాకొక షాకింగ్ విషయం తెలిసిందేంటంటే, రీతు చౌదరికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. అండ్ విడాకులు కూడా అయిపోయినాయి. నాకు మేబీ నేను 24 అవర్స్ సోషల్ మీడియాలోనే ఉంటా. నాకు తెలీదు ఈ విషయం. ఆమెకి లవ్ మ్యారేజ్, పెళ్లయిపోయింది. మళ్ళీ విడాకులయిపోయినాయి. ఇదంతా కూడా నాకు అంటే ఫ్యూ డేస్ నుండి తెలుస్తుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఈ మీమ్ పేజెస్, ట్రోల్ పేజెస్ వీళ్ళందరూ కూడా అంటే ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంటే ఇంక దానిలోకెళ్ళి రీసెర్చ్ చేసి గ్రౌండ్ రిపోర్టింగ్ అదంతా తీసుకొచ్చి అసలు ఆమె ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె ఏమేం చేసింది, ఆమె వెనకాలనే స్కామ్స్ ఏంటి అవన్నీ కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. నాకు కొంచెం షాకింగ్ అనిపించింది అవన్నీ చూస్తూ ఉంటే. అరే ఏంటి ఈమె వెనకాల ఇంత స్టోరీ ఉందా అని చెప్పి అనిపించింది. సో ఇదంతా తన పర్సనల్ లైఫ్. ఇదంతా మనం పక్కన పెడితే గేమ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆవిడ చేసేది చాలా తప్పు. కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత ఎందుకు పక్కన కూర్చొని ఏడుస్తుంది ఆవిడని? అవును నువ్వు ఆమెనే నీకు ఇప్పుడు మీరు 2, 3 టాస్క్ తీసుకోండి. ఒక్క టాస్క్ అని కాదు. ఇమాన్యుయల్ ఏం ఆడిండు, రాము ఆడిండు అని అంటుంది. ప్రతి ఒక్క టాస్క్‌లో కూడా అంటే ఆడే వాళ్ళని పక్కన పెట్టి ఆవిడ ఇష్టంతోటి సపోర్ట్ చేయాలనుకుంటుంది. మళ్ళీ ఆ విషయం ఆమెనంటే ఒప్పుకోదు. ఆమె వేరే వాళ్ళని అనొచ్చంట. ఆమె చేస్తే తప్పు లేదంట. కానీ వేరే వాళ్ళు ఈ సపోర్ట్ చేస్తున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ఇవన్నీ ఈమె మాటలు అనొచ్చు. కానీ పక్కన వాళ్ళు వీళ్ళని అంటే మాత్రం ఈమె ఒప్పుకోదు. ఆమె ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటుందో వాళ్ళకి కెప్టెన్ విన్ అయ్యే ఛాన్సెస్ ఇస్తది. ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని ఎలిమినేట్ చేసేది ఫస్ట్‌లో ఇవన్నీ ఆమె చేయొచ్చు. కానీ వేరే వాళ్ళు చేస్తే ఆమె ఒప్పుకోదు. ఇంకేందంటే సింపతి అబ్బా! స్టార్టింగ్ నుండి నేను ఈమె గురించి స్టేజ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఒకటే ముచ్చట చెప్తున్నా. ఏంది సింపతి. ఆమె రాగానే ఓవర్ యాక్టింగ్. వచ్చిన తర్వాత ఓవర్ యాక్టింగ్. తర్వాత సింపతి క్రియేట్ చేసుకోవడం, ఏడవటం. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ అన్నాడు, "నువ్వు ఏడ్చి ఎవడికి సింపతి క్రియేట్ చేస్తున్నావు? బయట జనాలకు తెలుస్తది" అని చెప్పి మాస్క్ మ్యాన్ హరీష్ ఇంతకుముందుకే అన్నాడు. సో ఇది రీతు చౌదరి గురించి నేను నిన్నటి ఎపిసోడ్ గురించి అండ్ అసలు ఆవిడ జర్నీ గురించి నేను చెప్పాలనుకుంది ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే సుమన్ శెట్టి అండ్ సంజన. దీంట్లో సుమన్ శెట్టి తప్పేం లేదు. బట్ ఈ టాపిక్ ఏంటంటే సంజన గురించి. సో సంజన ఫస్ట్ వీక్‌లో హరీష్, ఇమాన్యుయల్‌ని అలాగే బర్నీని ఒక మాట అన్నాడు. ఏందది? మనందరం చూసినాం అప్పుడు హాట్ టాపిక్‌గా అది ఉంది. ఏంటి నేను ఇంతవరకు కూడా ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలతో గేమ్ ఆడినా అనుకున్నా. కానీ నేను ఈరోజు నాకు అర్థమైంది. లేదు నేను ముగ్గురు అమ్మాయిలతోటి గేమ్ ఆడినా అని అన్నప్పుడు నాగార్జున వచ్చి అందరు వీడియో చూపించి అందరు ఒపీనియన్ అడిగినప్పుడు 13 మెంబర్స్ ఒక ఒపీనియన్ చెప్తే ఈవిడ 14th మెంబరు సంజన అసలు డిఫరెంట్‌గా టాపిక్‌కి వేరే కోణంలో చూపించింది ఈమె. చెప్పింది, ఎక్స్‌ప్లెయిన్ చేసింది అందరికి. సార్ ఇట్లా కాదు, అట్లా కాదు. ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నాడు, మహిళల్ని తక్కువ చేస్తున్నాడు అని చెప్పి ఓ పెద్ద స్టోరీ అల్లింది. కానీ నిన్న మరి ఈవిడ చేసిందేంటి? ఈవిడ ఏం చేసిందంటే
సుమన్ శెట్టికి ఏమంటుంది, మమ్మల్ని బ్యాట్ చేసి మీరు గాజులేసుకొని కూర్చోకండి అంటుంది. అంటే ఈ పాయింట్ ఏంటి మరి? గాజులేసుకొని కూర్చోకండి అంటే అది లేడీస్‌ని తక్కువ చేసి మాట్లాడినట్టు కాదా? అఫ్‌కోర్స్ తక్కువ చేసి మాట్లాడినట్టే. ఎందుకు గాజులు ఎవరేసుకుంటారు? లేడీస్ మహిళలేసుకుంటారు. సో, అది నువ్వు మమ్మల్ని బ్యాట్ చేసి మీరు గాజులేసుకొని కూర్చోకండి అని అంటే, అంటే ఆయనను కూడా అమ్మాయిలాగా ట్రీట్ చేస్తున్నట్టు అని చెప్పి ఆ వేలోనే అనింది. అంటే నీకే ఫస్ట్ నువ్వొక గర్ల్‌వి. వుమెన్. నీకే అమ్మాయిలకి వాల్యూ ఇవ్వడం, అమ్మాయిలని రెస్పెక్ట్ చేయడం నీకే తెలుస్తలేదు. నువ్వు ఇంకా అపోజిట్ పర్సన్‌ని చెప్తున్నావు. సార్ వీళ్ళు అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, వుమెన్‌ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అది ఖచ్చితంగా అదే వేలో అన్నాడు అని చెప్పినావు నువ్వు. అప్పుడు హరిత హరీష్ 100 టైమ్స్ మొత్తుకున్నాడు. లేదు నా ఒపీనియన్ అది కాదు. నేను ఒకటి ఎక్స్‌ప్రెస్ చేస్తే అది ఇంకొకటి పోర్ట్రే అయింది అని చెప్పి హరిత హరీష్ ఎన్ని టైమ్స్ అన్నా కూడా ఆడియన్స్, మీ కంటెస్టెంట్స్, నాగార్జున వీళ్ళందరూ కూడా ఏమన్నారు? లేదు నువ్వు ఒకటి అన్నావు. బట్ మాకది అర్థమైంది వేరేలాగా అని చెప్పి వీళ్ళందరూ కూడా అన్నారు. కానీ ఇప్పుడు మరి సంజనని ఏమంటారు చూద్దాం. సంజన అది తప్పంటారా? కాదా? మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అబ్బాయిని నువ్వు అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని నువ్వు అంటే ఓకే. అది ఆయన తప్పే కావచ్చు. ఆయన ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఆయన రియలైజ్ అయ్యి 1 వీక్ ఆల్మోస్ట్ 3-4 డేస్ కూడా సైలెంట్‌గా కూర్చొని ఎవరితో మాట్లాడకుండా చాలా లోన్‌లెస్‌గా ఫీల్ అయిపోయి కూర్చున్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఒక వుమెన్ గదా! నువ్వు ఇంకొక వుమెన్‌ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టే గదా! మరి ఈవిడకి ఏం చెప్తారో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అంటే పక్కనోళ్ళు చేసినప్పుడు తప్పు, నేను చేసినప్పుడు రైట్ అనుకుంటే మాత్రం అది 100% తప్పే అవుతది గానీ కరెక్ట్ అస్సలకే కాదు. సో, మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ రీతూ చౌదరి ఈ కెప్టెన్సీ టాస్క్‌లో డెమాన్ పవన్‌కి కావాలని చెప్పి సపోర్ట్ చేస్తూ అతన్ని కెప్టెన్ చేసింది. దీని గురించి కూడా మీరు ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే సో, 'బిగ్ బాస్' అనేది చాలా మందికి ఒక డ్రీము. సో, ఇప్పుడు ఉన్నటువంటి 15 మెంబర్స్‌కి ఆ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఉంది. సో, అట్లాంటి చాయిస్ వచ్చినప్పుడు నువ్వు ఎవరికి ఫేవరిజం చేస్తున్నావు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, నీ గేమ్ నువ్వు ఆడు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నువ్వు ఇంకొకరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు విన్నర్ అయితే నీకేమొస్తది? లేదంటే ఇంకొకరిని వాళ్ళకు సపోర్ట్ చేయకుండా వాళ్ళని కెప్టెన్ అవ్వకుండా లేదంటే ఇంకేదైనా టాస్క్‌లో వాళ్ళు ఓడిపోతే నీకేమొస్తది? అండ్ ఇంకా రీతూ చౌదరి నిన్న పాపం రాము దగ్గరికెళ్ళి అన్నీ తీసుకుంటా ఉంది. తీసుకుంటా ఉంటే రాము సైలెంట్‌గా ఉంటున్నాడు. ఏంది ఇది నాకు అర్థం కాలే అసలు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడండి. ఎందుకు ఒకరికి ఫేవరిజం చేస్తున్నారు? ఎందుకు ఒకరు సపోర్ట్ చేస్తున్నారు? ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే నీ గేమ్ నువ్వు ఆడు. కావాలంటే పక్కనోళ్ళకి సపోర్ట్ చెయ్యి. అప్పుడు అది ఓకే అయితది. అంతే తప్ప నేను ఆడకపోయినా పర్లేదు పక్కన వాళ్ళు విన్ అవ్వాలి. లేదంటే నేను విన్ అవ్వలేదు కదా! పక్కన వాళ్ళని విన్ చేద్దాం. ఇట్లాంటివి ఉంటే మాత్రం 'బిగ్ బాస్'లో ఉండడం చాలా కష్టం. జనాలు చూస్తా ఉంటారు. ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఎవరి మైండ్‌సెట్ ఏంటి, ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరి బిహేవియర్ ఏంటనేది జనాలు చూసి ఓటేస్తారు. మీరేదో జనాలు గుడ్డిగా ఓటేస్తారు. నేను ఏది చేసినా గుడ్డిగా వాళ్ళు నమ్ముతారు. లేదంటే నేను సింపతి క్రియేట్ చేసుకుంటా, నేను ఏడుస్తా, నా ఫ్యామిలీ స్టోరీ చెప్తా, నేను ఇవి చెప్తా, ఇవి చెప్తా అంటే ఎవ్వరు వినరు. నువ్వు గేమ్ ఎట్లా ఆడుతున్నావు, జనాల్ని ఎట్లా ఎంటర్‌టైన్ చేస్తున్నావు అని చెప్పి అది మాత్రమే చూస్తారు. నీ ప్రీవియస్ పాస్ట్ ఏంటి, లేదంటే నీ ఫ్యూచర్ ఏంటి, అరే పాపం వీళ్ళు ఈ స్టేజ్ నుండి బిగ్ బాస్‌కొచ్చారు కదా! వీళ్ళు విన్ అయితే నెక్స్ట్ ఇంకొక స్టేజ్‌కెళ్తారు. వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అస్సలుండదు అట్లా. ఎవరైనా కూడా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అని చెప్పి మాత్రమే గేమ్ ఎట్లా ఆడుతున్నారు, టాస్క్‌లు ఎట్లా ఆడుతున్నారు, వాళ్ళు జనాల్ని ఎట్లా ఎంటర్‌టైన్ చేస్తున్నారు ఇది మాత్రమే చూస్తారు. సో, కంటెస్టెంట్స్ ఇది మనసులో పెట్టుకొని ఆడితే బావుంటదని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఈ 'బిగ్ బాస్' సీజన్ 9లో కంటెస్టెంట్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఈ 'బిగ్ బాస్' సీజన్ 9లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ జరుగుతుంది కదా! సో, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తప్పకుండా కూడా జియో హాట్‌స్టార్ అండ్ వెళ్ళి ఓట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థాంక్ యూ.